చంద్రబాబు నాయుడు గారి కుటుంబ యాజమాన్యంలో ఉన్నటువంటి హెరిటేజ్ సంస్థ, ఆ సంస్థ యొక్క వ్యాపార కార్యకలాపాలు మునుపెన్నడూ లేనంతగా ఇప్పుడు వార్తల్లో నిలిచాయి. అవి కూడా రాజకీయాలకు సంబంధమైన వార్తలు. రాజకీయాల నుంచి వ్యాపార సంబంధం. సో మొత్తం మీద వన్ బై వన్ లింకులు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ మొత్తానికైతే హెరిటేజ్ను వార్తల్లో ఉంచాయి. నిజం చెప్పాలి అంటే రాజకీయాలకు, ఆ కుటుంబం చేసే వ్యాపారాలకు సంబంధం ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు హెరిటేజ్ అనే ఒక సంస్థ చంద్రబాబు నాయుడు గారి కుటుంబ యాజమాన్యంలో ఉన్న స్టాక్ మార్కెట్లో రిజిస్టర్ అయినటువంటి కంపెనీ కాబట్టి చాలామంది రిటైల్ ఇన్వెస్టర్లు కూడా అందులో చిన్న చిన్న పెట్టుబడులు పెట్టి లాభాలు నష్టాలు అన్ని కంపెనీలలాగే అది కూడా దాన్ని ఏమి రాజకీయాల్లోకి లాగాల్సిన అవసరం ఖచ్చితంగా లేదు. ఆ సంస్థ పతనాన్ని కోరుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు, ఎవరికి ఉండకూడదు కూడా. కానీ ఏం జరిగింది? ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డు మీద దారుణమైన వ్యాఖ్యలు చేసి ఇంకెవరినో టార్గెట్ చేద్దామని చెప్పి అనుకున్నారో, అటువైపు వాళ్ళైతే ఊరుకోరు కదా. దీని వెనక వాళ్ళ కుటుంబ వ్యాపారానికి సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి అని వాళ్ళ కంపెనీ మరికొన్ని కంపెనీలతో అసోసియేట్ అయి ఉంది, లేకుంటే వాళ్ళ కంపెనీ అనుబంధ యూనిట్ల ద్వారానే టీటీడీకి నెయ్యి సరఫరా చేశారని చెప్పి మొదలెట్టి అక్కడ స్టార్ట్ అయింది. ఇదంతా అక్కడ స్టార్ట్ అయింది. చివరికి ఎక్కడి వరకు వచ్చింది? అయ్యో మా కంపెనీ గురించి కొన్ని మాట్లాడనీయకుండా ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్స్ తెచ్చుకోవాల్సి వచ్చింది. చివరికి చంద్రబాబు నాయుడు గారి సతీమణి గారు భువనేశ్వరి మేడం గారు కూడా హెరిటేజ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో ఆ మేడం గారు కూడా ఒక వీడియో విడుదల చేయాల్సి వచ్చింది. స్పెసిఫిక్గా ఒక వీడియో విడుదల చేసుకుంటూ, మీరు చూసిందే నమ్మండి, హెరిటేజ్ నాణ్యతా ప్రమాణాలతో ఇప్పుడు రాజీ పడలేదు, మేము 4 కోట్ల దగ్గర మొదలెట్టి 4,000 కోట్ల రూపాయల వరకు మేము వచ్చాం, మేము చాలా పారదర్శకంగా వ్యాపారం చేస్తూ ఉన్నాము, మీ ఇంటికి చేరే పాల ఉత్పత్తి 25 నాణ్యతా ప్రమాణ పరీక్షలు దాటిన తర్వాతే వస్తుంది, 500 మంది నిపుణుల పర్యవేక్షణలో ఇది జరుగుతుంది, మేము రైతులకు న్యాయమైన ధర ఇస్తున్నాం, సమయానికి చెల్లింపులు చేస్తూ ఉన్నాం, పారదర్శకత మెయింటైన్ చేస్తూ ఉన్నాం, వివిధ రాష్ట్రాల్లో 3 లక్షల మంది రైతులతో మేము యాక్సెస్లో ఉన్నాం. చాలా విషయాలు మేడం గారు చెబుతూ హెరిటేజ్ నాణ్యత విషయంలో ఎప్పుడు రాజీ పడదు అని చెప్పి స్వయాన తానే ఒక వీడియో విడుదల చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి ఖచ్చితంగా కారణం ముమ్మాటికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే. ఎందుకు అంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసి తిరుమల లడ్డుకు దగ్గర మొదలవ్వాల్సి వచ్చింది? మేడం గారు 4,000 కోట్ల రూపాయల స్థాయి వరకు ఎదిగామన్నారు, సంతోషం, నిజమే. అంత ఈజీ ఏం కాదు ఏదైనా ఒక వ్యాపార సంస్థను మెయింటైన్ చేయడం. భువనేశ్వరి మేడం గారు అయితే ఏముంది, వాళ్ళ కోడలు గారు నారా బ్రాహ్మణి గారు అయితే ఏముంది, మంచిగానే మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. ఎవరు దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. కానీ రాజకీయాల్లోకి లాగింది ఎవరు? రాజకీయాల్లోకి లాగుతున్నది ఎవరు? 4,000 కోట్ల వరకు ఎదిగామన్నారు మేడం గారు, నిజమే. తిరుమల లడ్డు మీద చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేసిన రోజు ఇదే హెరిటేజ్ సంస్థ వాల్యూ 5,500 కోట్ల రూపాయలకు పైగానే ఉండే. ఈరోజు తాజాగా నిన్నటి చూసుకుంటే ఆ విలువ 3,700 కోట్ల వరకు పడిపోయింది. బేసిక్గా రాజకీయాల్లోకి లాగాల్సిన అవసరం లేదు. ఎదుటి వాళ్ళ మీద మనం రాళ్ళు వేసేసుకుంటూ వెళ్దాం, వాళ్ళు మాత్రం మన మీద కనీసం కట్టెలు కానీ ఇసిరేయకూడదు అంటే అట్లా కుదరదు. రాజకీయాలు అలాగే ఉంటాయి. చివరికి చూడండి, మేడం చంద్రబాబు నాయుడు గారు సతీమణి గారు కూడా ఒక వీడియో రిలీజ్ చేసుకునే వరకు పరిస్థితిని తెచ్చేశారు. వాళ్ళ వ్యాపారానికి సంబంధించి డిఫెన్స్లో పడే పరిస్థితి వచ్చింది. వాళ్ళే డిఫెన్స్లో పడరు, వాళ్ళు డిఫెన్స్లో పడతారు, వాళ్ళ సంస్థ డిఫెన్స్లో పడుతుంది. ఓవరాల్గా చిన్న చిత్తగా రిటైల్ ఇన్వెస్టర్లు డిఫెన్స్లో పడతారు. కష్ట నష్టాలు అందరికీ ఉంటాయి. కానీ ఇంత సెన్సిటివ్ విషయాలలో అంత దారుణమైన వ్యాఖ్యలు చేయడం కరెక్టా? చంద్రబాబు నాయుడు గారు ఏం అవసరం వచ్చింది? రాజకీయాలు వేరే అంశాలతో చేసుకోవచ్చు కదా, తిరుమల లడ్డూతో చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? పోనీ ఆయన చేసిన వ్యాఖ్యలకి ఏమైనా కట్టుబడి ఉన్నారా? పోనీ ఆయన నిజమని ఏమన్నా తేలినాయా? కానీ ఆ సంస్థలు ఏంటి, ఎప్పటి నుంచి వచ్చే చివరికి అన్నీ తిరిగి మళ్ళీ చంద్రబాబు గారి దగ్గరికి వచ్చి ఆగుతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితికి మాత్రం కర్త కర్మ క్రియ ముమ్మాటికి మళ్ళీ వెళ్ళే.